చూడండి ఈజీగా అయిపోతుంది. మన కుంకుమ ఇంట్లో ఎట్లా ఉంటుంది కదా, చూడండి. మళ్ళీ వాష్ చేయడానికి కూడా నీట్గా ఉంటుంది. మనం పారాన్ని తెచ్చి పెట్టుకున్నామంటే అదంతా వాడుకోలేము కదా, వేస్ట్ అయిపోతుంది. పౌడర్లేకి ఇంట్లో ఉన్ని పీస్తోనే నేను ఇలాంటి స్కర్ట్ ఉంటుంది కదండి, ఆ స్కర్ట్ వేసేసి దానికి మనం సెట్ చేద్దాం. డ్రెస్సు స్కర్ట్ వేసుకుంటే దీంట్లో దోపడానికి అట్లా బాగుంటుంది. నాకు ఇంట్లో ఒక క్లాత్ ఉండింది, ఈ క్లాత్తో నేను ఇప్పుడు డ్రెస్ లాగా సెట్ చేసి చూపిస్తాను. చూడండి, ఇట్లా చూడండి, ఇట్లా కుచ్చుళ్ళు వేస్తున్నాను. నా క్లాత్ కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి ముందు పక్క కుచ్చులు కావాలని ఒక 3 వేసుకున్నాను నేను. 3 ఇట్లా పెట్టేసి మనము ఇట్లా వేసేసాను. ఇప్పుడు ఇట్లా చుట్టూ తీసేస్తున్నాము. క్లాత్ ఉంది కదా, దీన్ని ఇట్లా ఫోల్డింగ్ లాగా ఒక ఫోల్డింగ్ వేసేసి ఇట్లా దీని కిందనే ఇట్లా దోపేస్తున్నాను. ఈజీగా ఫాస్ట్గా చేసేయచ్చు. మనము డ్రెస్ తీసుకొచ్చి మనం ఒక్కసారి యూజ్ చేస్తాం కదా, మళ్ళీ ఆ డ్రెస్ యూజ్ చేయం కాబట్టి వేస్ట్ ఉంటుంది. ఇట్లా చేసి చూడండి ఒకసారి. ఈ కుచ్చుళ్ళు ఇట్లా ముందుకు లాగేద్దాము. ఈ పీస్ ఇట్లా ఉంది కదా, చూడండి. ఇట్లా అనేసి వెనక్కి తిరుగు, ఇట్లా వచ్చేస్తుంది కదా, అది ఇక్కడ లాగేద్దాము. ఇట్లా పోపేసి ఒక చిన్న పిన్ను పెట్టేస్తున్నాను, సేఫ్టీ పిన్ను, ఊడిపోకుండా ఉండడానికి. పెద్దది తీసుకుంటాను. మనం డ్రెస్సులు తీసుకొని అవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వేసేటప్పుడు టైట్ అయిపోతాయి. 1 టైం వేయడానికి కూడా పనికిరావు. ఇప్పుడు తొందరగా పిల్లలు పెరుగుతూ ఉంటారు కాబట్టి. చూడండి, నీట్గా వచ్చేసింది. ఇక్కడ ఒక పిన్ పెట్టేస్తున్నాను నేను. అట్లా తిరుగునాను, కుచ్చు వేసాం కదా, ఈ రెండిటికి ఇక్కడ అవసరం లేదు కానీ నేను పెడుతున్నాను. అంతే, సరిపోతుంది. సరిపోయిందా? ఇట్లా నీట్గా మడతలు లేకుండా ఇట్లా తీసేసుకోండి. నేను ఇంట్లో ఉన్న జ్యువెలరీ వేసాను, కాసుల దండ వేసాను. ఏదన్నా కొంచెం హెవీగా ఉన్నవి పెద్ద వేసినామంటే ఒక 2-3 వేస్తానే ఫుల్ అయిపోతుంది. ఇప్పుడు నేను వడ్డానం పెట్టేస్తాను. తిరుగు. ఇంతకుముందు వడ్డానం పెట్టానండి, అది లూజ్గా ఉంది. ఇప్పుడు ఇంకా అందుకని వేరే వడ్డానం పెడుతున్నాను. ఫిట్గా నీట్గా సరిపోయింది. ఇది కూడా అదే లెంత్ వస్తుంది. ఇట్లా సెట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవి వేసినామంటే ఫుల్గా ఉంటుందండి. ఇట్లా ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు నామం పెడుతున్నాను. ఇందాక మనం కలుపుకున్నాము కదా, చేతికి పారాన్ లాగా పెట్టడానికి కలుపుకున్నాము కదా, దాంతోనే నేను బొట్టు పెట్టేస్తున్నాను.
టూత్ పిక్ తీసుకున్నానండి, టూత్ పిక్తో పెట్టేస్తున్నాను. అట్లా తిరుగు. కొన్ని దీన్ని పౌడర్లు ఇక్కడ సైడ్స్ కూడా పెడుతున్నాను నేను. సైడ్ పెట్టు. కొంచెం పెద్దగా తీసుకున్నాను. ఇప్పుడు పౌడర్ తీసుకున్నాను, కొంచెం పౌడర్ తీసుకొని దాంట్లో వాటర్ వేసి మిక్స్ చేసుకుందాము. కూడా టూత్ పిక్తోనే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ కూడా డాట్స్ పెడుతున్నాను. టూత్ పిక్ రివర్స్గా ఉంది కదండి, ఆ రివర్స్ చేసుకొని వైట్ది పెట్టేస్తున్నాను. చూడు, ఇట్లా చూడు భవిష్య, చూడండి ఫాస్ట్గా రెడీ చేసేసాను. ఇలాంటి రాఖీస్ ఉంటాయి కదా, చూడండి ఇట్లాంటివి. ఒకవేళ వంకీ లేకపోతే, నాకు ఇంట్లో వంకీ ఉంది కాబట్టి పెట్టినాను, లేదంటే ఇట్లాంటి రాఖీస్ వచ్చింటాయి. ఇంకా రాఖీ కూడా ఈ మంత్లోనే కాబట్టి రాఖీస్ వెరైటీగా ఉన్నవి ఒక 2 తెచ్చి పెట్టుకున్నామంటే నువ్వు ప్రతిసారి యూజ్ చేసుకోవచ్చు. నేను ఇది 4 ఇయర్స్ అయిందండి కొనుక్కొని. ప్రతి ఇయర్ ఇట్లా యూజ్ చేసేది అట్లే ఎత్తి పెట్టేస్తాను. ఈ ఇయర్ వంకీలు ఉన్నాయి, అవి పెడుతున్నాను సరిపోయినాయి అనేసి. ఇట్లా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. భవిష్యకి ఇతూరు గుండు ఉందండి, గుండు కృష్ణుడు చిన్ని. గుండు కృష్ణుడు అండి. గుండు కృష్ణుడు అండి. చూడండి ఫాస్ట్గా ఇంట్లో ఉండే వాటితోనే చిన్ని కృష్ణుని ఎలా తయారు చేశానో. ప్రతిసారి మనం కాస్ట్యూమ్స్ తెచ్చుకుంటే అవి నెక్స్ట్ ఇయర్కి యూజ్ అవ్వండి. ఇట్లా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. హాయ్ కృష్ణ, హాయ్ చెప్పు భవిష్య. హాయ్. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్లూట్ తీసుకో ఒకసారి. కృష్ణుడిలాగా ఫోజ్ ఇస్తుందండి భవిష్య, చూడండి.
ఓకే అండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, నీ పేరు చెప్పు. భవిష్య, ఆరాధ్య, గగనశ్రీ. Subscribe to our video. థ్యాంక్ యూ.